హలో గైస్, వెల్కమ్ టు సినిమా హ్యాంగ్ ఓవర్. సో ఈరోజు పుష్ప 2 ద రూల్ అని ఒక సినిమా చూసి వచ్చినాను. సో దాని గురించి రివ్యూ చేస్తాను. సో వన్ లైన్ చెప్పాలంటే పుష్పకి బన్వర్ సింగ్కి మధ్యలో జరిగే ఈగో క్లాష్. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి పుష్పది ఒక పెరిగే సీన్స్ ఉంటాయి. సో అలాగే బన్వర్ సింగ్ ఎట్లా వీడిని ట్రాప్ చేసి పట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు. వీళ్ళు పిల్లకాయలని అంత పట్టి ప్లాన్ చేస్తారు. ఒక 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 పాయింట్లో పుష్ప హీ విల్ బీ గోయింగ్ ఇన్ ఎ టాప్. సో అప్పుడు ఇద్దరికి ఒక క్లాష్ ఉంటుంది. సో ఓకే, నాకు ఇప్పుడు ఒక పాయింట్లో పుష్ప వచ్చేసి నా దగ్గర ఒక సారీ చూపించాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే అందరూ కన్విన్స్ చేస్తారు వీడిని. సో అక్కడ ఒక పాయింట్లో ఒక ఛాలెంజ్ చేసుకుంటారు ఇద్దరు, ఈవెన్ పుష్ప అండ్ బన్వర్ సింగ్. అక్కడి నుంచి జరిగి సో పుష్ప గెలిచినారా లేదు బన్వర్ సింగ్ గెలిచినారా చెప్పేసి కథ. ఇంకా 30 minutes వచ్చేసి ఒక ఎమోషనల్ వేలు వెళ్తుంది. సో దిస్ ఇస్ ద వన్ లైన్. పుష్ప క్యారెక్టర్ అల్లు అర్జున్ సార్ చేసి ఉన్నారు. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ చెప్పాలా నేను. ఎందుకంటే ఒక్కొక్క ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఆ జాతర సీక్వెన్స్ ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్. నేను థియేటర్లో ఇట్లా కూర్చున్నానంటే స్టాచ్యూ లాగా చూస్తూ ఉన్నాను ఒక్కొక్క సీన్ని. వాళ్ళంటే రష్మిక మందన బాగా చేసింది, చాలా బాగా చేసింది. అండ్ బన్వర్ సింగ్ క్యారెక్టర్ ఫగద్ ఫాసిల్, ఈ నేల్డ్ ఇట్. ఒక్కొక్క ఐస్లోనే ఆ కోపం ఉన్ని మైండ్ బ్లోయింగ్. అండ్ ఇంకా కొంచెం క్యారెక్టర్స్ ఉన్నాయి. జగపతి బాబు సార్ క్యారెక్టర్ని, తర్వాత రావు రమేష్ సార్ క్యారెక్టర్ని, అందరూ వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చిన పర్ఫెక్ట్గా చేసినారు. సో ఇంకా ఒక 2-3 క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేసినారు. సో రైటింగ్ పరంగా సుకుమార్ డైరెక్షన్లో ఉండాలంటే చాలా బాగా రాసినారు. ఫస్ట్ హాఫ్ 1 hour 40 minutes అనుకుంటా. లైట్గా ఒక 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 ఎక్కడో ఒక జాగాలో వచ్చేసి స్లైట్గా లో అయ్యేలాగా ఉండేది. మేబీ డ్యూరేషన్ ప్రకారంగా ఉండాలి. సో సెకండ్ హాఫ్ బ్యూటిఫుల్గా పోయింది. లాస్ట్ ఒక 40 minutes ఎమోషనల్ డ్రామా వేయాల. సో ఓవరాల్గా నాకు ఆ మూవీలో నచ్చింది. మెనీ సీన్స్ ఉన్నాయి, చాలా సీన్స్. ఇట్స్ బ్యూటిఫుల్. నాకు నచ్చిన చాలా సీన్స్ అంటే ఎలివేషన్ సీన్స్, లైక్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ఉన్నాయి. అట్లా ఒక సీఎం సీన్ ఉంది. తర్వాత ఒక డీల్ జరిగే ఒక సీన్ ఉంది. బ్యూటిఫుల్గా ఉండింది. లైక్ థియేటర్లో కూర్చొని చూసేప్పుడు మనకే తెలియకుండా మేము క్లాప్ చేస్తాం బికాస్ ఆఫ్ దట్ ఎలివేషన్ సీన్స్. సుకుమార్ సార్ రైటింగ్ గురించి నేనేం చెప్పను, సూపర్గా ఉండింది. చాలా ప్లేస్లో వచ్చేసి మనకి థర్డ్ పార్ట్ లీడ్కి చాలా స్పాట్లో వచ్చేసి మనకి కన్ఫ్యూజ్ చేసి పెట్టినారు. అంటే ఈ క్యారెక్టర్ ఏమన్నారు, ఆ క్యారెక్టర్ ఏమన్నారు చెప్పేసి. సో లాస్ట్లో వచ్చేసి లాస్ట్లో ఒక రివీల్గా ఒక థర్డ్ పార్ట్కి ఒక హింట్ ఇచ్చేసి ఎండ్ చేసినారు. సో మేబీ థర్డ్ పార్ట్లో తెలిసిపోవచ్చు. ఇంకొకటి ఏమంటే ట్రైలర్లో ఉండే ఒక 30-40% సీన్స్ ఈ మూవీలో లేదు. మేబీ దాన్ని కట్ చేసి మేబీ థర్డ్ పార్ట్కి వచ్చేసి ఎండ్ చేసి పెట్టుండొచ్చు, తెలీదు. వెయిట్ అండ్ వాచ్, లెట్స్ సీ. మేబీ థర్డ్ పార్ట్ వచ్చేప్పుడు ఈ సీన్స్ని యాడ్ చేస్తారా లేదా మేబీ డ్యూరేషన్ ఎక్కువ అని చెప్పేసి స్టాప్ చేసినారా తెలీదు. లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. బట్ ఆ జాతర ఎపిసోడ్లో చెప్పాలంటే చింపేశారు చెప్పాలంటే. బికాస్ బ్యూటిఫుల్గా ఉండింది ఆ జాతర ఎపిసోడ్. ఒక 20 minutes ఇట్స్ వర్త్ ఉండింది నాకు. నేను పోయేసి వచ్చింది ఆ 20 minutes ఆ జాతర ఎపిసోడ్. ఐ లవ్డ్ ఇట్. సో క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఇట్స్ సో బ్యూటిఫుల్. యాజ్ యూజువల్ ఆ సీనే, బట్ నాకు ఆ సీన్ని ఎగ్జిక్యూట్ చేసింది నాకు చాలా నచ్చింది. నా రేటింగ్స్ వచ్చేసి 5కి 4 ఇస్తా. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.